తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన టాపిక్ శోధింపబడుతున్నట్లయితే ఆ వ్యక్తి పాపము చేసినట్లేనా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు లేఖనానుసారంగా ఆలోచించడానికైతే మనం ప్రయత్నించాం. ప్రియమైన దేవుని పిల్లలారా, శ్రమలు, శోధనలు, కష్టాలు అనేవి భూమి మీద ఉన్న ప్రతి మనిషికి వస్తాయి. ఏమండి, వీరి క్రైస్తవులు క్రైస్తవేతరులు అనే తేడా మాత్రం ఉండదు, అందరికీ వస్తాయి. సో మనుషుని యొక్క జీవితంలో ఎప్పుడు సుఖాలే ఉండిపోవు, ఎప్పుడు కష్టాలతోనే ఉండిపోడు. కష్ట సుఖాలు ఎప్పుడు ఉంటాయి. కష్ట సుఖాలు ఆ రెంటిని జత చేశాడు దేవుడు. ఎప్పుడు కలిసే ఉంటాయి, జత చేశాడు. అవి మనుషుని యొక్క భూలోక యాత్ర, ఈ లోకంలో యాత్ర ముగిస్తే అవి విడిపోతాయి. అంతవరకు కలిసే ఉంటాయనే సంగతిని మర్చిపోకూడదు. ఏమండి, కనుక ఈ శోధనలు ఈ ఇరువురికి ఎందుకు వస్తాయి అనేది కొద్దిగా వివరించుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నించాను. సో హైందవ సోదరులకు ఉన్నారనుకోండి, దేవుని ఎరిగినటువంటి వారుగా, వారు ఏదైనా తప్పిదము తెలుసా తెలియక అయితే మరొకటి ఏదంటే కానీ తప్పిదము చేశారే అనుకోండి, ఆ తప్పిదానికి శిక్షగా దేవుడు ఏం చేస్తాడంటే శిక్షగా వారికి శోధన, కష్టము, నష్టము, కలత వాటిల్లో చేస్తాడు. వాటిని అనుభవించక తప్పదిగవారు. సో ఈ కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు ఏంటి నాకు ఇలా జరుగుతుందని వారు కానీ ఒకవేళ పశ్చాత్తాపడి చేసిన తప్పు అని గ్రహించి ఆ క్షమాపణ కోరుకుంటకి ఆ తండ్రిని దేవుని దగ్గరికి వస్తే, ఆ దేవుని దగ్గరికి వస్తే వారు పడిన పశ్చాత్తాపము నిజమైతే, యథార్థమైతే ఆ కృప కలిగిన తండ్రి వారిని క్షమిస్తాడు. మరలా మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అది ఆయన కృప. ఆ వ్యక్తి పశ్చాత్తాపంపై ఆధారపడి ఉంటుంది. దీనికి ఉదాహరణ అర్థం కావాలి అంటే, తప్పిపోయిన కుమారుడు తన తప్పిదముగా తండ్రి దగ్గర నుండి మొత్తం ఆస్తి తీసుకుని వెళ్ళిపోయి ఎంత పోగొట్టుకున్నాడు. నానా అటు చోట్ల పడ్డాడు, ఇబ్బంది పడ్డాడు. మరలా తిరిగి పశ్చాత్తాపడి తండ్రి దగ్గరకు వచ్చేస్తున్నప్పుడు మాట్లాడిన మాట ఏంటంటే, ఆయన నాకు తండ్రే, ఓకే, కానీ నేను చేసిన పనిని బట్టి నేను ఆయనకు కొడుకునని అంటానికి అర్హత నాకు లేదు, యోగ్యుడను కాను. నీ దాసునిగా నేను ఉంటాను అని కొడుకు దాసుడైన స్థితిలో తిరిగి పశ్చాత్తాపంతో తండ్రి దగ్గరికి వస్తే, కొడుకా నువ్వు నా కొడుకురా, నువ్వు వస్తావని ఎన్ని రోజులు బట్టి ఎదురు చూస్తున్నాను తెలుసా, నువ్వంతే నాకు వచ్చావు, అంతే నాకు చాలు, పోయేవు చచ్చిపోయేవు అనుకున్న నా దగ్గరకు వచ్చావు అని నీ స్థానం ఎక్కడ పోద్ది నానా అని హక్కును చేర్చుకొని కొడుకు స్థానాన్ని తనకి ఇవ్వలేదా? అలాగే తప్పు ఆ శిక్షగా వచ్చింది ఆ సోదరులకి. ఒకటి. రెండు, ఇక క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు, దేవుని కలిగినటువంటి వారు కూడా శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్ట నష్టాలు కూడా కలుగుతాయి. ఎందుకు? వాళ్ళేమో దేవుని ఎరిగిన వారు కనుక వాళ్ళు తప్పు చేసిన దేవుడు శిక్షించాడు అన్నారండి, బాగుంది. మరి దేవుని ఎరిగినటువంటి వారు భక్తిపరులు, మహాభక్తులు కదండి, మరి వీరికి ఎందుకు వస్తాయండి అన్నట్టుగా మనం కానీ ప్రశ్నించుకుంటే, కారణం ఏంటంటే నీ భక్తికి పరీక్షగా నువ్వు నిజమైన భక్తుడివేనా, నువ్వు నిజమైనటువంటి ఒక విశ్వాసమేనా, నిజమైనటువంటిదేనా నీ భక్తి అని పరీక్షించటానికి, లేక నేను పరిశోధించటానికి నీ మంచిగా ఉన్నటువంటి బ్రతుకులో, కనబడుతున్న మంచిగా ఉన్న బ్రతుకులో ఇంకా అభివృద్ధి పరచబడటానికి, ఉన్నత దృష్టిలోకి వెళ్ళటానికి, మరొక మెట్టెక్కించటానికి తప్పనిసరిగా దేవుడు ఆ భక్తుల జీవితంలోనికి మరి శ్రమలో, కష్ట, శోధన అనుమతిస్తాడు. ఆయన అంగీకరిస్తాడు. అప్పుడు దుష్టుడు వచ్చి శోధించడం ప్రారంభిస్తాడు. ఆ శోధనలో ప్రియ దేవుని పిల్లలారా, ఆ శోధనలో నువ్వు ఆ పరీక్ష నెగ్గాలి. ఏమండి, సాతాను శోధించే శోధన తట్టుకొని నిలబడగలిగినటువంటి ఎవ్వరూ లేరు, అందరూ సోలిపోతారు. కనుక అట్టి శోధనలో కూడా పరీక్ష పెట్టినటువంటి దేవుడు ఆ శోధనలో లేక ఆ శ్రమలలో నీకు తోడై ఉంటాడు. ఆ శ్రమల్లోనే నేను విడిచిపెట్టాడు, వదిలేయడు. ఆ శ్రమలలో నీకు తోడై ఉంటాడు. 91వ కీర్తన 16వ వచనం చూసుకుంటే తోడై ఉంటాడు.
నిన్ను విడిపిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు, దీర్ఘాయువుతో నిన్ను తృప్తిపరుస్తాడు. అంటే ఆ భక్తికి వచ్చినటువంటి శ్రమలలో, పెట్టిన పరీక్షలో దేవుని సహాయం కూడా నీకు ఉంటుందనే సంగతి మర్చిపోకు. పరీక్ష పెట్టి ఉంటాడో పోతాడని వదిలేసేటటువంటి విధానంలో తండ్రి యొక్క మనసు ఉండదు అని మనం గ్రహించాలి. ఇంకో మాటగా చూస్తే ప్రియ దేవుని పిల్లలారా, కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం అంటాడు, ఎవరైతే శోధింపబడుతున్నటువంటి వ్యక్తి, శ్రమపడుతున్న వ్యక్తి, ఆ వ్యక్తికి దేవుడు తను మోయలేనంత శ్రమను లేకపోతే భరించలేనంత వంటి శోధన దేవుడు అతని పైకి రప్పించడు. అంటే నువ్వు 6వ తరగతి పరీక్ష వ్యక్తి అనుకో, 10th క్లాస్ ఎగ్జామ్ రాయమని చెప్పరు ఎవరు. నీకు 6వ తరగతి పరీక్ష పెడతారు. 10th క్లాస్ వ్యక్తికి ఆ పరీక్ష పెడతారు. ఈ 6వ తరగతి పరీక్ష రాయమని వారిని అనరు. ఇది లోకంలో జరుగుతున్నది. అలాగే దేవుడు కూడా నీ స్టెబిలిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. నీ బలము తెలుసు, నీ బలహీనత తెలుసు, టోటల్గా నీ హిస్టరీ అంతా తెలుసు. మనమందరం కూడా అరచేతిలో ఉన్నాం. మనం చేసేదంతా కూడా నీకు తెలుసు. శక్తి సామర్థ్యత అంతా తెలుసు. కనుక నీ శక్తిని బట్టి, నువ్వు చేస్తున్న భక్తిని బట్టి పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష కూడా పైమెట్టి ఎక్కడానికి మర్చిపోవద్దు. అందుకే దేవుడు అనుమతిస్తాడు అని మరి కొరింథీ పత్రిక ముందు చెప్పుకున్నాం. కొరింథీ పత్రిక 10:13 చూస్తాం. ఈ శోధనలు కానీ రాకపోతే ఆ శోధనలు, నేను శోధింపబడిన మీదట యోబు గారు ఏమన్నారంటే, నేను సువర్ణంలే మారుతాను. నాకు శోధన రావటం కారణంగా నేను బంగారంలాగా మారటానికే అవి నాకు వచ్చినవి అంటున్నాడు. బాగా గమనించండి, ఎంత పెద్ద శోధన అనిపించాడు ఆయన. ఎంత భయంకరమైన శోధన. ఆస్తులన్నీ పోయిన, బిడ్డలు పోయారు, భార్య కూడా చీకొట్టింది. రెండవదిగా తన శరీరం అంతా కూడా కురుపులతో నిండిపోయిన పరిస్థితి మనందరికీ తెలుసు. ఆ స్నేహితులు వచ్చి నానా రకాలుగా మరి హింసించినట్లుగా, బాధకు కారకులు అన్నట్లుగా చేశారు. అన్నీ సహించాడు. ఆ శోధన చివరికి నాకు అర్థమైంది ఏంటంటే, నేను సువర్ణ వలె మార్చటానికే వచ్చాయని తను కొద్దిగా తొట్టుపట్టు పడిన స్థితిని తెలుసుకొని మాట్లాడినట్లుగా మనం గ్రహించాలి. సో అంటే ప్రేమ దేవుని పిల్లలారా, శోధన మరి మనకి మేలు కొరకే వస్తుంది. 119 కీర్తన 71 వచనంలో, నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలైంది. నేను కట్టడ నేర్చుకుంటానికి నాకు మేలైంది. 67 చదువు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. అంటే శ్రమ లేకపోతే దారి తప్పిపోతాడు మనిషి. ఆ శ్రమలో కరెక్ట్ దారిలో పెట్టడానికి, ఆ దారిలో కరెక్ట్గా నడుస్తూ ఉంటే నిన్ను ఉన్నత దశలోనికి, ఆ దారి ఉన్నత దశలో తీసుకుని వెళ్ళటానికే దేవుడు శ్రమను అనుమతిస్తున్నాడు అనే సంగతిని మర్చిపోకూడదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడైతే ప్రభుత్వం ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడి విషయమై శోధింపబడ నేరడు. ఆయన ఎవరైనా శోధింపడు గనుక, ఎవరైనా శోధింపబడుతున్నాను, నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. నీకైతే శోధన వచ్చిందంటే దేవుడు ఏంటి నాకు అన్నీ ఇలాగే చేస్తున్నాడు, ఇలా చెప్పి అన్నీ నాకు ఇలా కష్టాలే వస్తున్నాయి అనే మాట నీ నోటంటే రాకూడదు. అది దేవుడు శోధించట్లే, అనుమతించండి, పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష నెగ్గవలసిన బాధ్యత నీది, ఆ పరీక్ష రాయాల్సిన బాధ్యత నీది. అది ఆర్థికమా, శారీరకమా, సమస్యలా, ఇరుకులా, ఇట్ మే బి ఏదైనా కావచ్చు. ఇటువంటి ఈ పేపర్ నీకు ఇస్తాడు నీ జీవితానికి, నీ లెవెల్ని బట్టి వస్తుంది అనే సంగతిని గ్రహించుకొని, దేవుడు శోధిస్తున్నాడు అని దేవుడికి నిందయకూడదు. నేను కాదు అంటే నువ్వు అవునంటున్నావు అంటే ఆజ్ఞ అతిక్రమిస్తున్నావు, కరెక్ట్ కాదు. అలా నిలిచి ఉంటే నువ్వు ధన్యుడివి. ధన్యుడికి ఏమొస్తుంది? వాగ్దానం చేశాడంట, ఆ వ్యక్తి నెత్తి మీదకి జీవ కిరీటం రావాలి అని దేవుడు కోరుకొని నీకు పరీక్ష పెడుతున్నాడు. నువ్వు ఎదగాలి అనే, ఇదిగో ఒకసారి సైకిల్ కొన్నాను, తర్వాత సైకిల్ రాకపోతే మోటార్ సైకిల్ కొన్నా, దాని మీద తిరుగుతావనే. నువ్వు ఎదగాలి, దాన్ని అనుభవించేట స్టేజ్ నీకు రావాలి. కానీ ఈ కొరకు మోటార్ సైకిల్ ఉంది ఇక్కడ అన్నట్టుగా మనం గ్రహించాలి. కనుక నా ప్రియమైన సోదరులరా, ఈ విషయము మనకు అర్థమవుతుంది. సో ఇలా మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, మరి ఈ శోధన ద్వారా మనకి ఏం రావాలంటే, శోధన ప్రియదేని బిడ్డలారా ఓర్పు సహనాన్ని తెచ్చిపెట్టాలి. ఆ ఓర్పు సహనంతో ఆ శోధన కొనసాగించినట్లయితే
నువ్వు ధన్యుడిగా లేక జీవకీటం పొందుకునే వ్యక్తిగా, ఆ శోధన ప్రారంభం అంతం వరకు సహించిన వ్యక్తిగా, అంతం వరకు ఉన్న వ్యక్తిగా ఉంటే తప్పనిసరిగా దేవుడు పెట్టిన పరీక్షలో దేవుడు కూడా చూస్తూ సహాయం చేసి నిన్ను ఉన్నత దశలో నా బిడ్డలను చూడాలి అని దేవుడు గ్రహిస్తున్నాడు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, మరి ఇప్పుడు ఒక ప్రశ్న. ఇప్పుడు మనకి శోధనలు అవసరం కాదా? శోధనలో మనం ఉన్నత దశలో దీవించబడాలి, గొప్పలు అవ్వాలంటే ఇప్పుడు శోధన అవసరం కాదా? మనం శ్రమలు పొందాలా వద్దా అంటే తప్పనిసరిగా శ్రమ పొందాలి. శ్రమ పొందుతున్నప్పుడు దేవుడు నాకు ఎలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు ఎప్పుడు అనకండి. అది కరెక్ట్ కాదు అని వాక్యాన్ని బట్టి మనం గ్రహిస్తున్నాం. సో ఈ ప్రకారంగా ప్రియ దేవుని పిల్లలారా, ఒకళ్ళు ఇంతకీ భక్తులైనటువంటి వారు శోధింపబడ్డారు అంటే శోధింపబడిన తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నత దశలోకి వెళ్ళాయి అనేది ఒకటి. 2, యేసు ప్రభువుల వారు కూడా మరి ఏ పాపం లేదు అంటున్నారు కదా, లేఖనాలు చెప్పేయని క్రైస్తవులందరూ అంటున్నారు కదా, మరి ఆయన ఎందుకు శ్రమపడ్డాడు, శోధింపబడ్డాడు అన్నది వెంటనే ప్రశ్న వచ్చేది కదా. ఈ రెండింటికి క్లుప్త వివరణ తీసుకొని ఈ రోజుకి ముగించుకుంటానికి ప్రయత్నించాను. చూడండి ప్రియ దేవుని పిల్లలు, క్రైస్తవులైనటువంటి వారు అందరూ, దేవుని పిల్లలైన వారు అందరూ పరీక్ష రాసుకుంటూ వెళ్ళాల్సిందే. ఒకరు పరీక్ష ఫెయిల్ అయిపోతే అంతే సంగతి, చేతగానుడు అయిపోతాడు. కనుక ఆ వ్యక్తికి దేవుడు ఏమీ కూడా చేయలేడు. ఫెయిల్ అయినటువంటి వారికి ఉద్యోగాలు ఇస్తారండి గవర్నమెంట్ వారు, ఆలోచించండి. కానీ అవకాశం ఉంటుంది, మరొకసారి ఇట్లాంటి ఉద్యోగానికి మరొక అవకాశం ఉంటుంది. అప్పుడు నువ్వు ఉంటావో ఊడతావో, నీకంటే గనుడు వచ్చి మరొకటి తన్నుకుపోతాడు తెలియదు. కనుక ఇక్కడ కూడా ప్రియ దేవుని పిల్లలారా, భక్తులైన వారు ఎన్నో శ్రమలు పడ్డారు. ఉదాహరణ, ఇద్దరిని జ్ఞాపకం చేస్తాను. 2 సందర్భాలు. ఇద్దరు కూడా నేను చెప్పేటటువంటి పొరుగురు దేశంలో ఉన్నటువంటి వారు బానిసలుగా ఉన్నటువంటి వారే. సో అక్కడ కూడా వీళ్ళు ఏం చేశారంటే, దేవుని చిత్తాన్ని బట్టి నీతిగా యథార్థత బ్రతుకుతుంటే వాళ్ళకి భయంకరమైన పరీక్ష వచ్చింది. మేము ఎక్కడున్నాము అన్నది కాదు ప్రశ్న అని ఇలా తీసుకున్నాలి అని వీరిని బట్టి కూడా మనం గ్రహించవచ్చు. బబులోను దేశంలో షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, దానియేలు గారు ఉన్నారు. వీళ్ళు నలుగురికి పరీక్ష 2 రకాలుగా వచ్చింది ఆ దేశంలో. ప్రతిముఖం రొక్కండి అన్నాడు ఆ ప్రపంచ అధినేత అయిన నెబుకద్నెజరు రాజు. అంటే రెస్పెక్ట్ఫుల్గా కూడా మాట్లాడకుండా, నెబుకద్నెజరు నీవి మాట చెప్పుకొని దీని గురించి నీకు సందేశం వచ్చినటువంటి చింత మాకు లేదు, మేమైతే మొక్కము. నేను రాజుని మీరు అయితే కావచ్చు, మాకు ఒక నీతి నియమము, ఒక కట్టడ పద్ధతి మాకుంది. విగ్రహారాధన చేయొద్దు, విగ్రహాలు మొక్కొద్దు అని మా దేవుడు చెప్పాడు కనుక మేము చేయము, మేము దేవుడి పిల్లలమండి అనేటప్పటికి సరే ఆ దేవుడు ఎలా కాపాడుతాడో చూస్తానని తీసుకుని వెళ్ళి అగ్నిలో వేసాడు. ఏం చేశాడు? మొత్తం మీద శ్రమలో వారికి తోడై ఉండి అగ్నిలోకి పడవేసేదాకా కూడా విశ్వాసాన్ని పరీక్ష పెట్టి అగ్నిలో వారిని కాలకుండా చేసి వారి చేతను బయటికి తీసుకుని రప్పించి, ఎవరైతే వారిని శిక్షించారో, ఎవరైతే మరి ఆ యొక్క పరీక్ష పెట్టారో, ఆ పరీక్ష పెట్టినటువంటి వారే వీళ్ళకి నమస్కరించి వారే మరి తీసుకుని ఆ పొరుగు దేశంలో వారికి ఉద్యోగాలు ఇచ్చినట్లుగా కనబడుతుంది బబులోను దేశంలో. చూసారా ఎలా మారిపోయిందో? అంటే దేవుడి శ్రమలో నేను విడిచిపెట్టేటువంటి వాడు కాడు. ఆ శ్రమల్లో కూడా చివరి ఆఖరి ఘట్టం వరకు అంటారు కదా, ఆఖరి క్షణం వరకు కూడా నువ్వేం చేయాలి? ఆయన మీద ఆధారపడి ఉండాలి. ఒక రోజునట బావిలో ఒక వ్యక్తి పడిపోయేటప్పటికి చిన్న మొక్క ఏదో దొరికేదో దాన్ని పట్టుకొని ఎలాడుతూ ప్రభువా నన్ను రక్షించు అంటున్నాడట. కింద ఉండవు స్వరం వినబడుతుంది అతనికి. అదిగో నువ్వు పట్టుకున్న కొమ్మను విడిచిపెట్టే అంటున్నాడు అని స్వరం వినబడుతుంది. అయ్యో నేను కొమ్మను విడిచిపెడితే నేను పడిపోతాను అంటున్నాడు ఈయన. వారు పిచ్చోడా, నువ్వు కొమ్మను విడిచిపెడతావని క్రిందకు వచ్చి నా చేతులు చాపి నీకు మరి ఎత్తు పట్టుకుంటా నేను రెడీగా ఉన్నాను, నీకు అంత విశ్వాసం, నేను దిగవదు, నువ్వు ఆ పట్టుకున్న కొమ్మను వదిలే అంటే నేను పడిపోతాను, నువ్వు బావిలోకి అంటున్నావు అన్నాడంట. అట్లుంటాయి కొన్ని పరిస్థితులు, చాలా పరిలు అలా ఉంటుంది మన జీవితం. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ కూడా వీళ్ళు ఆయన చిత్తాన్ని బట్టి గెలిచారు. వాళ్ళే నమస్కరించి ఉద్యోగాలు ఇచ్చారు. దానియేలు గారు ఆయనలో ఏ నింద లేదు, శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి వాడు.
ప్రార్థన చేయకపోతే ఈయన బ్రతుకులేదు. ఆయన జీవితమే ప్రార్థన. దినంలో 3 పర్యాలు చక్కగా ప్రార్థన చేసుకుని మంచి ప్రార్థన యోధుడు, మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ఈ తోటి ఉద్యోగస్తులందరూ కూడా అసలు ఏదో ఒక నింద మోపి దానియేలుని వదిలిచ్చేయాలనుకుంటున్నారు. వల్ల కాట్లే. ఇక తన భక్తి మీద కొట్టారు ఒక దెబ్బ. ప్రార్థన నెల దినాలకు ఎక్కడ చేయకూడదు, రాజుగారితో మాట్లాడాలన్నారు. రాజు శాసనం వచ్చేసింది. అలాగని శాసనం కానీ ధిక్కరిస్తే సింహాల బోన్లో వేసేయాలి. ఆరోగ్యం మీద చదువుకోండి ఏమండి, ఆ ముందుది 3వ అధ్యాయం మీద చదివితే కరెక్ట్గా ఉంటుంది. సో మొత్తం మీద ఆ శాసనం వచ్చిందని తెలుసు, సింహాలు బోన్ అని తెలుసు దానియేలు గారికి. ఆగి వెళ్ళి ఇంటికాడ ప్రార్థన చేసుకుంటున్నాడు. యెరూషలేము తట్టు తన కిటికీని తెరిచి చేసుకుంటూ వచ్చారు, పట్టుబడిపోయాడు. తీసుకెళ్ళిపోయి సింహాలు బోన్లు వేశారు. ఏం మాట్లాడలే. సింహాలు ఏమి కూడా చేయలేదు. అంటే కారణం అంటే శోధింపబడిన మీదట శ్రమలో కూడా ఆయన చేత తోడుండి సువర్ణులు మార్చబట్టడానికి ఆ నీ సహనం చూస్తాడు. ఆఖరి గడి వరకు చూసి ఆ సింహాల బోన్ను వాళ్ళు రప్పించాడు, ఉన్నత దేశంలో పంపించాడు. అగ్నిలో వేసినటువంటి వారిని కాల్చేసాడు, సింహాల బోన్లు వేసినటువంటి సింహాలకి ఆహారంగా పెట్టేసాడు. పిల్లరా, శోధన ఇప్పుడు దీనిని బట్టి వీళ్ళే పాపం చేశారని శోధన వచ్చింది. జోసెఫ్ని తీసుకోండి, దినదినము శోధింపడుతున్నాడు. పాపం చెప్పి నేను చేయను అన్నాడు. నువ్వు చేయకపోతే నేను ఊరుకుంటానా ఏంటి? అయితే నువ్వు నాతో పాపం అన్న చేయాలి, లేదంటే నా శిక్షకైనా గురి కావాలన్నాడు. ఓకే, నీ శిక్షకైనా గురి అవుతానుగా నేను పాపం చేయి అన్నాడు. తప్పుకున్నాడు. తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు. ఒకనొక సమయం వచ్చింది, ఆ జైలు నుండి ఐగుప్తు దేశం ప్రధాన అయిపోయాడు. మరి ఇప్పుడు పాపం చేశారన్నా వీళ్ళు? అలా శోధింపబడటానికి, జైలుకి వెళ్తానికి, అగ్నిలు వేయబడటానికి సింహాల బోన్లు ఎవడు పాపం చేశారా? అంటే శోధింపబడితే పాపం చేసినట్లు అవుతుందా? ఇది అవుదుగా. కానీ పరీక్షింపబడ్డారు, పరిశోధింపబడ్డారు. ఆ పరీక్షలో వీళ్ళు భక్తిని నిలుపుకున్నారు కనుక దేవుడు ఉన్నత దృష్టిలోకి ఎక్కించాడు. అంటే శోధింపబడటం వలన ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ వ్యక్తి పాపం చేసినట్లు కాదు. ఒకరు శోధింపబడటం కారణంగా ఆ శోధనకి లొంగిపోయి చేస్తే ఆ వ్యక్తి పాపం చేసినట్టు వాడు అవుతాడు, దేవుని కోపానికి గురి కావాల్సి వస్తుంది. ఇక్కడ శోధింపబడ్డారు, శోధనలో పాపం చేయలే, శోధింపబడుతూ తప్పులా కనబడలే. ఆ శోధన వాళ్ళు ఉన్నత దర్శనం తీసుకుని వెళ్ళిందనే సంగతిని ఇదిగో మనకి 3 ద్వారా మనకు అర్థమైంది. సో ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. టైం అయినా తప్పదండి, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. ఏంటంటే యేసు ప్రభువుల వారు ఉన్నారు కదా, యేసు ప్రభువుల వారు స్వయంగా సాతాను చేతికే తండ్రి అయిన దేవుడే పరిశుద్ధాత్మను ద్వారా తీసుకుని వెళ్ళి అప్పగించాడు. శోధింపబడ్డాడు. ఇప్పుడు శోధింపబడ్డాడు. తన జీవితం అంతా కూడా శ్రమల గుండా నడిచింది. ఆ కలవ, ఆ యొక్క గెత్సెమనే ఆ తోటలో భయంకరమైనటువంటి విరహవేంతో కూడినటువంటి ఆ బాధను అనుభవించారు. సో ఇంతగా మరి అనుభవిస్తున్నాడంటే అనేకమైనటువంటి ఇబ్బందిగా ఎన్నో పరిస్థితులు హెడేక్ అయినవి, ఆయనకి మరణ సంఘటన లేదనేవి, వీటన్నిటిని అనుభవించుకుంటూ వెళ్తున్నాడు. అంటే ఈయన పాపం చేశాడనా? అలా శోధింపబడటానికి యేసు ప్రభువులు పాపం చేశారా? మరి చాలామంది అనుకున్న మాటలు ఇవే కదా, ముందు చెప్పుకున్నాం కదా, ఇదే కదా. అంటే వీడికి ఏదో కలిగింది అంటే ఏదో శోధన ఏదో వచ్చేస్తుంటుంది, లేకపోతే ఎందుకు ఇట్టుంటాడు వీడు, ఈమె మన భాషలో చెప్తున్నానండి అంటూ ఓమ్యంగా మాట్లాడుతూ ఉంటారండి. సో నా ప్రియమైన సోదరుడా, సహోదరి, తొందరపడి జరుగుతున్న పరిస్థితిని బట్టి నీ సొంత ఉద్దేశాల ప్రకారం అనుకుని ఒక వ్యక్తి నిందాపూర్వకం మాట్లాడుతున్నావంటే ఆ వ్యక్తిని గాయపరుస్తున్నావని అర్థం. చేయగలిగితే ఆ బాధలో ఏదైనా సొల్యూషను, ప్రార్థనో లేదా ఏదైనా మార్గం ఉంటే, చేయగలిగే సహాయం ఉంటే చేయి, ఆపదలో ఉన్నాడు కనుక. అంతేగాని ఆపదలో ఉన్నాడిని ఆదుకుంటూ మానేసి మళ్ళీ ముళ్ళుకరతో పొడిచినట్లుగా ఆ మాటలుగా నా వ్యక్తి విన్నాడంటే ఎంత బిల్లబిల్లాడిపోతాడు సార్, ఆలోచించు. అలా మాట్లాడకండి. ప్రేమించాలి మనం. ఒకళ్ళు తప్పిదం చేస్తే అదైనప్పటికైనా సరే ఆ తప్పిదం ఎందుకు వచ్చిందో ఒకళ్ళు నీకు తెలుసుంటే ఆ వ్యక్తిని బట్టి వివరం చెప్పి మార్చుకునే అవకాశం పలానా ఆయన దగ్గరికి వెళ్తే సరి చేస్తాడు బాబు అని చెప్పు, మార్గం చూపు. ఇంతేగాని నిందాపూర్వకం మాట్లాడి వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకండి అని ప్రభుని బట్టి అయితే నేను జ్ఞాపకం చేస్తాను. అట్టి స్థితితో విడిచిపెట్టుకుందాం. సో ఈ మాటను బట్టి యేసు ప్రభువుల వారు ఇంతకీ ఆయన ఏమన్నారు? అపహసించారు, దూషించారు, దెయ్యం పట్టిన వాడు, తిండిపోతున్నారు, మరి దేవదూషణ చేసేవారు, ఎన్నో మాటలు మాట్లాడారు. ఇన్ని రకాలుగా ఆయన శోధింపబడ్డాడు, శ్రమపడ్డాడు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువుల వారు ఏ పాపం చేశాడని శ్రమపడ్డాడు? మరి ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు కదా,
ఏదైనా శోధనో ఏదో కాళ్ళనొప్పో తలనొప్పి ఏదైనా జరిగిందంటే ఏదో చేసుకుంటాడు వీడు, పనికిమాలోడు అంటూ ఒక ఎంత భయంకరంగా మాట్లాడుతూ నేను విన్నా మాట చెప్తున్నానండి ఈ మాట. అలా మాట్లాడుతున్నారండి. నా చేతులకు ఎన్నో శోధనలు. ఇంతకు ఎక్కువగా నేను శోధనల మీదే కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అవే నాకు కొద్దిగా చక్కటి పాఠాన్ని నిలబడతాకి, కొద్దిగా నన్ను నేను బలపరుచుకుంటానికి కొన్ని మాటలుగా కనబడుతున్నాయి ఇవన్నీ కూడా. కనుక ప్రియమైన సోదరులారా, మీరు గమనించండి, యేసు ప్రభువు మరి ఎందుకు ఏ పాపం చేశాడా? చేయలేదు. ఆయన గురించి చెప్పబడిన మాట, ఒక మాట చదువుదాం చూడండి. మరి హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము లేకపోతే 4వ అధ్యాయం 15 వచ్చిన చదువుకుందాం. మొదట హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15 వచ్చింది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభుల వారు ముందు పాపం చేయలేదు, శ్రమలకు ముందు. ఏమంటే బాగా గమనించాలి, శ్రమ పడుతూ ఉన్నప్పుడు కూడా పాపం చేయలేదు, శ్రమ తీరిన తర్వాత కూడా పాపం చేయలేదు. అంటే యేసు ప్రభుల వారు ఏ మచ్చలేని గొర్రె పిల్ల. ఒకవేళ ఆయనలోనే పాపం శోధింపబడినట్లయితే సర్వమానవాళి రక్షణార్థమై ఆయన రక్తం పనికొస్తుందా? బలికి పనికొస్తుందా? పాప విమోచన కొరకు పనికొస్తుందా? రాదుగా. ఆయనలో పాపం లేదు. పాపం లేకపోయినా ప్రియ దేవుని పిల్లలారా, పాపి స్థానములో ఆయన పరీక్షింపబడ్డాడు, శ్రమ పొందాడు, అనుభవించాడు, అవన్నీ కూడా జయించాడు. అంటే 2 కొరింథీ పత్రిక 5:21లో ఏ పాపం లేని ఆయన మన కొరకు పాపి అయిపోయాడు. ఎందుకు పాపి అయిపోయాడంటే యెషయా గ్రంథము మీరు 53లో చదివితే, ఆ తండ్రి అయిన దేవుడు మన పాపాలన్నీ కూడా ఆయన మీద మోపాడు. అంతే తప్ప ఆయన పాపం చేసినటువంటి వాడు మాత్రం కాడు. పాపలోకంలోనే జీవించాడు, పాపుల మధ్యనే జీవించాడు. కానీ పాపు లోకముతో ఒక 6 నెలలు వారు సాహసం చేస్తే వారే వీరైపోతారు అని సమాజం చెప్తుంది. కానీ 33 సంవత్సరాలు పాపలోకంలోనే తిరిగిన, 3 సంవత్సరాలు ప్రతి గడప కూడా ఆయన సువార్త పరిచర్యలో పనిచేసిన ఆయన పాపులతోనే, పాపులతో ఉన్నటువంటి బిడ్డలతో ఎంతోమందితో ఆయన పరిచయం ఉన్న ఆ పాపం ఈయన ప్రభావితం చేయలేకపోయింది. కానీ ఈయనలో ఉన్న మకరందం అనేక మంది పాపుల హృదయాలను హత్తుకొని బ్రతుకులు మార్చుకొని ఆయనకు త్యాగమూర్తులుగా మారిపోయి మనకు సాక్షిగా కనబడుతున్నారు. మీ బ్రతుకులు మార్చగలిగిన వాడు ఆయన, ఏ పాపం లేనటువంటి వాడు, పాపికి మోక్ష రక్షణ ఇచ్చేటటువంటి వాడుగా ఆయన జీవితం కనబడుతుంది. ప్రియమైన వారులారా, గమనించాలి. కనుక ఈయన గురించి మాట చదువుకుంటున్నాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15 వచ్చిన, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలన శోధింపబడినను ఆయన పాపం లేనివాడిగా ఉండెను. పేజీ తిప్పుదాం. 2వ అధ్యాయం 18 వచ్చిన, తను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఆయన శోధింపబడ్డాడు, ఏ పాపం లేనివాడిగా ఉన్నాడు. తన ద్వారా రక్షణ పొందుకున్నటువంటి వారు అందరూ శోధింపబడతారు కనుక అట్లా శోధింపబడేటటువంటి వారికి సహాయం చేయగలిగినటువంటి వాడిగా ఉన్నాడు. అంటే పేతురు పత్రిక 2:22 అంటాడు, ఆయనలో ఏ పాపము లేదంటాడు. పిలాతు శిలువ ఆ యొక్క తీర్పు తీర్చినప్పుడు ఈయనలో ఏ దోషం లేదని నేను 3 times అంటాడు. అయితేనే శిక్ష తప్పలే. అంటే నా ప్రియమైన వారులారా, శోధింపబడేటప్పుడు యేసు ప్రభువు వారిలో పాపం ఏది కూడా లేదు. కానీ ఎందుకు శోధింపబడ్డాడు? పరిశోధించాడు, పరీక్షకు అప్పగించాడు, పరీక్షలో జయం పొంది ఆ పరీక్షలు రాస్తున్నప్పుడు కూడా దేవుడు తన దూతను పంపించి ఉంచాడు. ఆ యొక్క తోటలో, ఆ యొక్క అరణ్యంలో శోధింపబడినప్పుడు దేవదూత వచ్చి పరిచయం చేశారు. గెత్సెమనే తోటలో కూడా ఉన్నప్పుడు కూడా దేవదూత వచ్చి ఆయన బలపరిచాడు. అంటే శ్రమలో ఆయన విడిచిపెట్టలేదు. పరీక్ష రాయటానికి కావాల్సిన శక్తిని కూడా ఇచ్చాడు. ఆ శక్తితో ఆ దుష్టుని జయించి ఆ పరీక్ష జయం పొందటానికి ఆయన ఇచ్చిన శక్తితో ఆయన మీద ఆధారపడి జయించి నీకు నాకు చక్కటి ఆదర్శవంతమైన మాదిరి చూపడానికి యేసు ప్రభు ఇదిగో జయ జీవితం కలిగి ఎలా జీవించాలో మనకు చూపించాడు. అంటే యేసు ప్రభులో ఏ పాపము లేదు. ఆయన మచ్చలేని గొర్రెపిల్ల. ఆయన శోధింపబడ్డదేంటో ఎందుకో తెలుసా? పరీక్షింపబడటానికి. ఆయన శోధింపబడ్డాడు అని అంటే ఆయన పాపం చేసినందుకు కాదు, ఇదిగో ఆయన పరీక్షగా. దీన్ని బట్టి ప్రియ సోదరుడా, జరుగుతున్న పరిస్థితిని బట్టి ఒకసారి మనసు పెట్టి ఆలోచించు. నీ జీవితంలో కూడా వస్తున్న పరిస్థితి నీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. కానీ శోధన కాలంలో మరి వింటున్న మాటలను బట్టి
కలుగుతున్న శోధనలు దేవుడైనా కలిగి చేస్తున్నట్టు ఇప్పుడు అనకండి. కొద్దిపాటి సమన్వయం, ఓపిక కలిగి ఉంటే వీలు కలిగి మార్గాలు దేవుడు ఏర్పాటు చేస్తాడు. ధైర్యంగా ఉందాం. ఆ ఆత్మశక్తి మనకిస్తాడు, బలపరుస్తాడు. కనుక ఆయన నామాన్ని బట్టి వచ్చే శోధనలన్నీ కూడా జయించాలి. ఒకవేళ నువ్వు చేసుకున్న క్రియలకే శ్రమలు వస్తున్నట్టు అనిపిస్తే, ఒక్కసారిగా మార్పు కొరకు దేవుని దగ్గరికి వెళ్ళిపోతే ఆ శ్రమ నిన్ను చేతగాని వాడిని చేసి పరలోక రాజ్యాన్ని కోల్పోయే ప్రమాదంలో తీసుకుని వెళ్ళిపోతాయి అని జ్ఞాపకం చేస్తూ మరొకసారి చెప్తున్నా, శ్రమలు శోధనలు పడుతున్నావు అని అంటే క్రైస్తవ బిడ్డగా నువ్వు పాపం చేసినట్లు కాదు. పరీక్షగా వస్తాయి. ఒకటి, ఒకవేళ శ్రమ పడటానికి కారణం నువ్వు పాపం చేసినట్టుగా అనిపిస్తే మీరైనా నేనైనా సరి చేసుకునే ఒక అవకాశం ఉంది. ఆ క్రీస్తు ప్రభువును ఆశ్రయిస్తే ఆయన రక్తం చేత మరలా విమోచింపబడతాకు ఒక అవకాశం ఉంది. సద్వినియోగపరుచుకొని మరలా ఆయన చిత్తానుసారం బ్రతికే అవకాశం, సద్వినియోగపరుచుకుని బిడ్డలుగా ఉండటానికైనా ట్రై చేయండి. ఏ స్థితి ఏంటో నాకు తెలియదు. మొత్తం మీద శోధింపబడుతున్నట్లయితే పాపం చేసినట్లు కాదు. తన పిల్లలు పరీక్షగా వస్తుంది అన్న అంశాన్ని బట్టి నీకు అర్థమైంది అనుకుంటున్నా. ప్రార్థన. పరిశుద్ధుడా పరమ తండ్రి, పలకబడిన మాటలో పరమార్థం ఏంటో నీ బిడ్డలుగా మీకు గమనించి, శోధింపబడటానికి తండ్రి రెండు రకాలు అని, మీరు శిక్షగా పంపించేది నాయన తప్పిదానికని, మీరు అనుమతించేది పరీక్షకని, శోధన అనుమతి పరీక్షకని కొన్ని విషయాలు మేము విన్నాం. కొందరు భక్తుల జీవితం ద్వారా మేము గ్రహించాం. ఈరోజు మేము కూడా శోధింపబడుతున్న పరిస్థితులను బట్టి చేసినందుకు పరీక్షకని గుర్తిరిగి, పరీక్షకైతే ఓర్పుతో సహనంతో పాస్ అయ్యే ఆత్మ తోడ్పాటు శక్తిని ప్రసాదించండి. ఒకవేళ చేసినది శోధింపబడుతున్నట్లయితే సరి చేసుకునే అవకాశం కూడా అటువంటి బిడ్డలకు ప్రసాదించండి తండ్రి. నీ స్తోత్రాలు. మరొకసారి కలుసుకుంటూ మీరు అంగీకరిస్తే కలుసుకునే కృపని మనం మీ సందులో ప్రార్థిస్తున్నాం. సమస్తం మీరు మాకు తోడు ఉండి మీరే మహిమ పొందమని క్రీస్తు యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.